సో గైస్ ఇంకొచ్చేసి మనం ఉలందరపేట డీజిల్ బంకులోకి వచ్చేసాం అనమాట. ఇక్కడైతే డీజిల్ వేపిస్తున్నాం. 15,000 అయితే కొట్టించినారు అనమాట మనకు ఓటీపీ. 15,000కి అయితే డీజిల్ కొడుతున్నాము. చూద్దాం మరి ఎంత పడుతుందో మరి. గైస్ ఇంకా డీజిల్ అయితే పట్టేసుకున్నాం అనమాట. 15,000 డీజిల్ ఆల్మోస్ట్ వచ్చేసి ఫుల్ ట్యాంక్ దగ్గరకు వచ్చింది అనమాట. ఇంకా పడితే ఒక 3,000 4,000 పట్టొచ్చు అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 664 కిలోమీటర్లు అయితే తిరిగాము. ఇంకా ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 519 520 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 11 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవాలి. ఎక్కడన్నా మధ్యాహ్నం 1:30 2:30 ఆపేసుకొని ఒక 20 నిమిషాలు వంట చేసుకొని అయితే తినేసి అయితే బయలుదేరిపోతాం. ఇంకా ఆల్మోస్ట్ అయితే బయలుదేరిపోతాం. ఇది అనమాట చూడండి, 661 కిలోమీటర్లు అనమాట మనం ఇప్పటి వరకు వచ్చింది. యావరేజ్ మైలేజ్ అయితే చూపించలేదు ఇది ఏమో మరి. చూడండి టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. చూడండి ఎండ అయితే మామూలుగా లేదు. ఇక్కడ బయలుదేరిపోదాం. ముందుకు వెళ్ళే కొద్దీ ఎండ అయితే ఉండదు అనమాట, తగ్గిపోతుంది. చల్లగా ఉంటుంది వాతావరణం. వర్షం పడే సూచనలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట కేరళలో. మన జర్నీ అయితే కొనసాగిద్దాం ఇక్కడ నుంచి. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి కోయంబత్తూరులో ఉన్నాం అనమాట. నాన్ స్టాప్ అయితే వచ్చేసినాను. కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి, అసలు నిద్ర లేదనమాట. నిన్న నైట్ మొత్తం డ్రైవ్ చేసినాను, అలాగే డే కూడా డ్రైవ్ చేసినాను అనమాట. మన యశ్వంత్ వచ్చేసి ఒక 150 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాడు. మొత్తం వచ్చేసి ఇక్కడికి 1050 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట టోటల్. ఇంకా నాకు ఓపిక లేదు అసలు. ఇంకా ఇక్కడే పడుకుంటున్నాను అనమాట షోరూంలో. జియో బంక్ షోరూంలో అయితే ఉన్నాము, అదే డీజిల్ బంకులో అయితే ఉన్నాం అనమాట. వంట అయితే చేసుకున్నాము, బయట ఏం తినలేదని వంట అయితే చేసుకున్నాం. చూడండి చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. మార్నింగ్ నుంచి అసలు ఈరోజు ఏం తినలేదన్నమాట. దానివల్లే అనుకుంటా అసలు తోలే ఓపిక అస్సలు లేదు. ఇంకా అయితే తినేసి అయితే పడుకొని 4 గంటలకైతే వెళ్ళేసి బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 220 కిలోమీటర్లు ఉందన్నమాట. చూద్దాం మరి ఎట్లయితుందో. చూడండి ఇదే అనమాట ఎగ్ కర్రీ అయితే చేసినాను. ఫాస్ట్గా అయిపోయింది ఎగ్ కర్రీ, అలాగే టమాటో పికిల్ అనమాట నిన్న తీసుకొచ్చింది. ఇదే అనమాట ఈరోజు మన భోజనం. తినేసి ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా, మళ్ళీ డ్రైవ్ చేయాలన్నమాట. సో గైస్ ఇంకా మొత్తానికైతే మార్నింగ్ లేచేసి అయితే డీజిల్ అయితే పట్టుకుంటాం అనమాట మళ్ళీ జియో బంకులో. ఇక్కడ వచ్చేసి ఒక 20,000 అయితే రీఛార్జ్ చేసినారనమాట మన ఓనర్ గారు నైటే. నాకు తోలే ఓపిక లేకుంటే ఇక్కడే పెట్టి పడుకున్నాం అనమాట. ఎందుకంటే రిస్క్ చేయకూడదు కదా, ఉండేది ఒకటే లైఫ్. రిస్క్ చేసి మళ్ళీ పెద్ద తలనొప్పి తెచ్చుకునే దానికంటే ప్రశాంతంగా బయలుదేరిపోవడం బెస్ట్. చూడండి 14,950 రూపాయలు అయితే పట్టిందనమాట. ఇంకా బ్యాలెన్స్ అయితే మిగతాది మన రీఛార్జ్లో అట్లే ఉంటుంది అనమాట. ఈసారి అయితే కొట్టించుకోవచ్చు అది. చూడండి ఇట్లయితే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే లాకేసుకొని ప్రశాంతంగా ఇంకా వచ్చేసి ఒక 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈజీగా. చూడాలి మరి ఎంత దూరం ఉందో మరి. చూసేసి నిదానంగా అయితే ఇక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళేసి స్నానాలు గిలాలు చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే బయలుదేరిపోతాం. ఈ జియో బంకులో చూడండి అడ్వాంటేజ్ ఎంత బాగుంటాయో. మంచి రిచ్ హోటల్లో ఎట్లా ఉంటాయంటే అట్లా ఉంటాయి అనమాట ఫెసిలిటీస్. చూడండి బాత్రూమ్ కానీ ఎంత క్లీన్ అండ్ నీట్గా అనమాట. పూర్తిగా పెద్ద గదిలాగా ఉంటుంది. చాలా బాగుంటాయి అనమాట. ఈ ప్రతి ఒక్క జియో బంక్ షోరూంలో ఇది మ్యాండేటరీ అనమాట. చాలా బాగుంటుంది. ఇలా బ్రష్ చేసుకొని ప్రశాంతంగా అయితే ఇక్కడ నుంచి వాష్రూమ్ వెళ్ళేసి బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. సో గైస్ ఇదే అనమాట బంకు. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా జియో బంకు. చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. మన బండిలో వచ్చేసి ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవచ్చు, లోపలికి వచ్చేసి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, అలాగే డీజిల్ పట్టుకోవచ్చు. వాష్రూమ్స్ కానీ మొత్తం అన్నీ బాగుంటాయి అన్నమాట ఫెసిలిటీస్. అందుకోసమని ఈ బంక్ అయితే ఎంచుకున్నారంట. చాలా బాగుంటుంది. పార్కింగ్ కూడా చూడండి, చాలా పెద్ద బంకులు అయితే ఉంటాయి జియో బంకులు. చూద్దాం మరి. లోడ్ అయిపోయింది అనమాట పూర్తిగా. అన్లోడింగ్ పాయింట్కి అయితే ఇక్కడ నుంచి ఇంకొక 250-280 కిలోమీటర్లు అయితే ఉంటుంది. పొద్దున్న వెదర్ చూడండి ఎట్లుందో, చాలా బాగుంది వెదర్. డీజిల్ వచ్చేసి ఇక్కడ 92 రూపాయలు అనమాట డీజిల్. పెట్రోల్ వచ్చేసి 101 రూపాయి అయితే ఉంది ఇక్కడ. కేరళ బార్డర్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో గైస్ మన కేరళ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఎదురుగా చూడండి ఆ కొండ మంచు ఎట్లుందో. ఇంకా ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే మామూలుగా ఉండవు. ఎందుకంటే అక్కడంతా ఏం రికార్డ్ చేయలేదన్నమాట. నేను అంతా డ్రైవ్ చేసి మొత్తం 1000 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొని వచ్చి తొలగి సరిపోయింది మాకు. అందుకోసమని ఇక్కడ కేరళ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా డే టైం అంతా మొత్తం అనమాట. కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వస్తుంది, చూపిస్తాను అది కూడా. చూడండి లొకేషన్స్ ఎట్లున్నాయో, చాలా బాగుంటాయి అన్నమాట కేరళ లొకేషన్స్.
స్ట్రైట్ వెళ్తే కొచ్చి, పాలకాడ్, తిరువనంతపురం స్ట్రైట్ అనమాట. టోల్ గేట్ అయితే వస్తుంది అనమాట దగ్గర. మామూలుగా లేవు లొకేషన్స్. చూడండి ఇదే అనమాట ఆర్టీఓ చెక్ పోస్ట్ కేరళ. ఇక్కడ సైడ్ పెట్టుకొని బండి వెళ్ళేసి పేపర్లు చూపించేసుకొని ఎంట్రీ ఇచ్చేసి రావాలి. బిల్ పేపర్లు అనేది లోడ్ బిల్ పేపర్లు వెళ్ళేసి ఎంట్రీ ఇచ్చేసి వద్దాం. సో గైస్ ఇది వచ్చేసి ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట. మనం పేపర్స్ ఉన్నాయి కదా, లోడ్ పేపర్స్, అవన్నీ తీసుకెళ్ళి లోపల చూపించేసి ఎంట్రీ ఇచ్చేసి అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే వచ్చేయాలి. చూద్దాం మరి ఎంత తీసుకుంటాడేమనేది నెక్స్ట్ అయితే చెప్తాను. గురు ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే దాటేసినాము. 500 తీసుకున్నాడు అనమాట అమౌంట్ ఎంట్రీకని. ఇక్కడ నుంచి ఒకటే రోడ్డే అనమాట, తిరుచూరు దానా. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి మనం వెళ్ళే రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 250-260 కిలోమీటర్లు ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్. సో ఇంకా మనం ఆల్మోస్ట్ అయితే కేరళ కూడా ఎంటర్ అయిపోయినాం అనమాట ఆల్రెడీ. చూడండి ఇంకా కేరళ వైబ్స్ అయితే మామూలుగా ఉండవు అసలు. ఎప్పుడు కనబడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు ఇక్కడ. చూడండి ఎట్లుందో లొకేషన్. సో గాయ్స్ చూడండి, పొద్దున్నే డ్రైవ్ చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట, మనసుకు ప్రశాంతంగా. అలాగే జర్నీ కూడా మార్నింగ్ చాలా బాగా సాగిపోతుంది. అలాగే మధ్యాహ్నం అయితే అంతే రిస్క్ వస్తుంది అనమాట. బండి కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది అనమాట మనకి ఈ బండి. నెక్స్ట్ మనకు 16 టైర్ వచ్చేదానా ఈ బండి తోలాలని నేనైతే ఫిక్స్ అయిపోయినాను అనమాట. మన యశ్వంత్ కూడా అదే అంటున్నాడు. బండి చాలా బాగుంది, పడుకోవడానికి కానీ, బండి హీట్ కానీ, పికప్ కానీ అసలు నెంబర్ 1 ఉందన్నమాట. టైర్స్ కానీ మొత్తం బాగున్నాయి. ఇటువంటి బండిని వదిలిపెట్టుకోకుండా ఒక డ్యూటీ చేసుకున్న 4 డ్యూటీ చేసుకొని ఇంకా బండి మారేది ఉంటే నెక్స్ట్ 16కే మారాలని ఫిక్స్ అయిపోయినాం ఇద్దరము. చూడండి మంచిగా వ్యూ కూడా చాలా బాగుందన్నమాట, బండి లోపల విశాలంగా ఉంది. సో గైస్ కేరళలో చూడండి అసలు ఎద్దులు ఎట్లా తొక్కిసలాడుతున్నాయో, అసలు నిలవలు లేకుండా. ఇట్లా వేసుకోయేటప్పుడు ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెద్దటి ఏమన్నా ఎక్కువ ఎగిరినాయి అంటే బండి కూడా కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి లోడ్లు వదిలేటప్పుడు. సిగ్నల్ అయితే ప్రతి ఒక్క 2 కిలోమీటర్లకు ఒకటి, 2 కిలోమీటర్లకు ఒకటి సిగ్నల్ అనమాట. సిగ్నల్ దాటుకోవడమే సరిపోతుంది నాకు పని అంతా, చాలా లేట్ అయిపోతుంది. అందుకే అనుకుంటే చాలామంది నైట్ టైం వెళ్ళిపోతారు. సో గైస్ మనం వచ్చేసి టనల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇది ఒక టనల్ కేరళలో, చాలా బాగుంటుంది టనల్. చూడండి ఎట్లుందో, నార్మల్గా లేదు అసలు, మామూలుగా లేదు. ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్ అన్ని కొండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కేరళలో ఈ టనల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారనమాట. చూడండి టనల్లోకి కూడా ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా వర్షం అయితే లైట్గా డ్రిజిలింగ్ అయితే పడుతుంది, చిన్న చినుకులు. ఈ టనల్లో ఏమంటే హార్న్ కొట్టకూడదు, పార్కింగ్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి టనల్. సో గాయ్స్ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట, అంటే రైట్కి డైవర్షన్ తీసుకోవచ్చు టనల్లోని. చూడండి ఎట్లుందో టనల్, చాలా చిన్న టనల్ అనమాట. నాకు తెలిసి జస్ట్ ఉంటే ఒక 500-600 మీటర్స్ ఉంటుంది అంతే. పైన ఫ్యాన్స్ కూడా పెట్టినారు చూడండి, అక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఎందుకంటే గాలి సైక్లిస్ట్ అయ్యేదానికి, ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేదానికి. చూడండి పైన టనల్ కూడా అయిపోవచ్చింది అనమాట. చూడండి ఓవర్ అనమాట టనల్, చాలా చిన్న టనల్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి, చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. అసలు లొకేషన్లు అయితే మామూలుగా లేవు. చూడండి ఎట్లున్నాయో, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మొత్తం కొండలే అనమాట, చాలా బాగున్నాయి. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి అంగామలై అనే ఊర్లో ఉన్నాం అనమాట. ట్రాఫిక్ చూడండి మామూలుగా లేదు ఇక్కడ. ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ కంట్రోల్ అయితే బాగుంది అనమాట, ట్రాఫిక్ కంట్రోలింగ్. సో గైస్ మనం అంగామలై సెంటర్ అయితే దాటేసినాము. చూస్తున్నారు కదా ఎట్లున్నాయో రోడ్స్ అయితే. చిన్నగా ఉన్నా కానీ ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. ఏ లైన్లో వెళ్ళే బండ్లు ఆ లైన్లోనే వెళ్తున్నారు. అట్లా అడ్డదిడ్డంగా దూరడం అటువంటి అయితే ఏం చేయట్లేదు అనమాట. చూడండి బండి క్రాస్ అయితేనే చూడండి ఎంత ప్లేస్ ఉన్నాయని చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది కేరళ ప్రస్తుతానికి, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఇంకా ముందు ఎట్లా ఉంటుందో చూడాలి. చూడండి ఒకసారి షాపులు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా రోడ్డు కూడా చాలా చిన్నదిగా ఉన్నా కూడా ఫ్రీగా ఉందన్నమాట జర్నీ కూడా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అల్లపూజా బైపాస్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు బీచ్ వారు నుంచి వెళ్తాయని చూపిస్తుంది. చూద్దాం మరి బీచ్ కనిపిస్తుందో కనపడదో. కనిపిస్తే కూడా మీకు చూపిస్తాను.
మ్యాప్లో ఏమో అట్లే చూపిస్తుంది అనమాట, పక్కనే బీచ్ ఉన్నట్లు. చూద్దాం మరి ఎట్లయితుందో. మొత్తానికైతే ఇంకొక 60 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మన అన్లోడింగ్ పాయింట్. చూద్దాం మరి అన్లోడ్ అయిద్దో లేదంటే రేపు కూడా ఇక్కడే పడుకోవాలనో అర్థం కావట్లేదు. అన్లోడ్ అయిపోవాలని కోరుకుందాం. చూడండి కేరళ అన్ని డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇల్లులు కానీ ఇలా ఫ్లైఓవర్లు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాకైతే 8 కిలోమీటర్లు ఇట్లాంటి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కింద మెంటల్ ఎక్కిపోయింది అనమాట. 8 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు, అసలు బండ్లు క్రాస్ కావు, ఏం రావు. పెద్ద తలనొప్పి అయిపోయింది. సో గైస్, బీచ్ మీకు కనపడుతుంది అనుకుంటా, పక్కనే కనపడుతుంది కదా నీళ్ళు. అదో అదే బీచ్. ఆ ఇల్లు పక్కనే బీచ్ ఉంది. బీచ్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి అయితే చూడండి ఇంకా బాగా కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నా చూడండి. కింద అంతా బీచ్, సముద్రము. ఇదంతా పోర్ట్ రోడ్ ఉన్నట్టుంది, అంటే బీచ్ ఒడ్డు. చూడండి అలలు ఎలా వస్తున్నాయి అక్కడ. ఇదే అనమాట బీచ్. ఇదే అనమాట బీచ్. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకొకటి ఉందన్నమాట. అది అక్కడ కూడా బీచ్ అయితే కనిపిస్తుందో కనపరాదో చూద్దాం మరి. సేమ్ మనం వెళ్ళే లొకేషన్ చూడండి ఎట్లుందో. ఈ లొకేషన్ కన్నా ఒకసారి వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి మనుషులు కూడా కొంచెం తక్కువ పర్లే బాగానే ఉన్నారు. కింద చూడండి ఏదో గ్రౌండ్ టైప్లో ఉంది. ఇక్కడ చెట్లు అన్ని పార్క్ టైప్లో ఉంది ఇక్కడ. సరే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మంచి లొకేషన్లు అయితే తీపిద్దాం. ఇంకా డ్రోన్ కూడా తీసుకోబోతున్నాను. ఇంకా మంచి డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి మన ఛానల్లో. ఇంకా అప్డేట్ చేస్తాను అన్నీ. మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి బీచ్ వ్యూ అయితే మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో గైస్, ఇక్కడ నుంచి నది అనమాట ఇది. ఈ నదిలోంచి వాటర్ అన్ని వెళ్ళేసి అక్కడ సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రంలో కలుస్తాయి అనమాట. చూడండి దీన్ని సంగమం అంటారు. అంటే ఇప్పుడు నదులన్నీ కలిసి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తున్నాయి కదా. అక్కడ చూడండి కనిపిస్తుంది మీకు స్ట్రైట్గా అక్కడ అనమాట. అక్కడ వచ్చేసి ఈ నదిలో వాటర్ అన్ని అక్కడ సముద్రంలోకి వెళ్ళిపోయి కలుస్తాయి. ఇదే అనమాట సంగమం. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో మామూలుగా లేదు, అసలు చాలా బాగుంది. సో గైస్ చూస్తున్నారు కదా, అక్కడైతే బండి పెట్టేసి అనమాట. ఈ రోడ్లో వచ్చామన్నమాట మనం ఇక్కడ నుంచి. అక్కడ ఒక ఇరుకుబొక్క ఉంది, పెద్ద తలనొప్పి అయిపోతుంది. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. సో అక్కడైతే బండి అయితే పెట్టేసినాను ప్రస్తుతానికి. చూద్దాం మరి ఈరోజు అన్లోడ్ అయిపోతుందని చెప్పినాడు మనకు. సో గైస్ బండి అయితే అన్లోడ్ అవుతుంది చూడండి. మొత్తం వచ్చేసి 620 బ్యాగులు అనమాట. 31 టన్ను లోడ్ అయితే తీసుకొని వచ్చినాము. యాక్చువల్గా వచ్చేసి టైం ఇక్కడికి 4:30 అయిపోయింది అనమాట. నేను అన్లోడ్ కాదనుకున్నాను, లక్కీగా అన్లోడ్ అవుతుంది అనమాట. ఈరోజు అన్లోడ్ కాకుంటే రేపు హాలిడే అనమాట. రేపు సండే, ఈరోజు శనివారం. మొత్తానికైతే అన్లోడ్ అయితే అవుతుంది అనమాట బండి. ఇప్పుడే వీడియో పెట్టేసి పట్టాలకి తార్పాలన్నీ తీసేసి మడతేసుకొని ఇంకా వీడియో అయితే పెట్టేసాను చూడండి. ఇదే అనమాట వీడియో. ఈ వీడియో ఎంతమంది చూసినారో కామెంట్ చేయండి. మొత్తం వచ్చేసి పెట్టి ఎంతసేపు అవుతుందంటే జస్ట్ ఒక 6 మినిట్స్ అవుతుంది అనమాట. 34 వ్యూస్ అయితే వచ్చినాయి. ఈ వీడియో ఎంతమంది చూసినారో ఒకసారి కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇంకా మొత్తానికైతే అన్లోడ్ అయిపోతుంది అనమాట. మనోడు వచ్చేసి పట్టాలు పైన అయితే కట్టేసి వచ్చినాడు. ఇద్దరం వెళ్ళేసి పట్ట మర్తేసేసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట. మొత్తం వచ్చేసి పట్టాలన్నీ మర్చి తలికి మాకైతే దోలు తిరిపోయింది. రబ్బర్ పట్ట వచ్చేసి వర్షం పడడం వల్ల వాటర్ అన్నీ దానిపైన ఉన్నాయన్నమాట. దానిపైన ఉండడం వల్ల ఎక్కువ బరువు అయిపోయింది పట్ట. ఇలాగలా పైన మర్తేసి పైన కట్టేసినాము. ఇంకా అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ చూడాలి మరి లోడ్ ఎక్కడికి దొరుకుతుందేమో చూద్దాం మరి. సో గైస్, నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్న దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం వచ్చేసి ఇక్కడ నుంచి తూత్తుకుడి అయితే ఎంటీ వెళ్ళాలన్నమాట. తూత్తుకుడి ఎంటీ వెళ్ళేసి అక్కడ చూడాలి మరి ఉప్పు లోడ్ అవుతుందో లేదంటే ఇక్కడే లోడ్ అవుతుందో చూద్దాం. సో గైస్, సాల్ట్ సోడా చూడండి ఎంత ఉందో, మామూలుగా లేదు. ఒకేసారి సైజు మా అంత సైజు ఉంది ఇది. చాలా పెద్దది అనమాట. కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. సో గైస్ చూడండి మొత్తం ఎంత పెద్ద డ్రింక్, అసలు గ్లాస్ అయితే మామూలుగా లేదు, సైజు చాలా పెద్దది అనమాట. సైజు చూస్తుంటే ఒక 1 లీటర్ పట్టేలాగా ఉంది. చాలా తక్కువ కాస్ట్, 20 రూపాయలు అనమాట దీన్ని డ్రింక్ కాస్ట్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో గైస్, మనం వచ్చేసి అన్లోడ్ అయితే ఇంకా ఇన్కంప్లీట్ ఉందన్నమాట. అది ఎలాగంటే ఫస్ట్ ఒక పాయింట్ అన్నారు, మళ్ళీ ఇది 3వ పాయింట్ అనమాట అన్లోడింగ్. అంటే చాలా దగ్గరలో రండి, ఒక 2 కిలోమీటర్స్ అంతే, పెద్ద దూరం అయితే ఏం లేదు. మొత్తానికైతే పూర్తిగా మనం 48 అవర్స్లో అన్లోడింగ్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట. అన్లోడింగ్ అంటే ఏం లేదు, జర్నీని అయితే కంప్లీట్ చేసినాము. మొత్తం మనం విజయవాడలో బయలుదేరేసరికి 4 అయింది. నిన్న 4, ఈరోజు 4, అంటే మొత్తం 2 డేస్ అనమాట. 48 అవర్స్లో
పూర్తిగా మనం 1390 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసినాము. ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మన యశ్వంత్ వచ్చేసి 120 కిలోమీటర్లు మాత్రమే తోలాడు అనమాట. పెద్దగా ఇవ్వలేదు బండి, మొత్తం నాన్ స్టాప్ నేనే తోలాను. ఆడికి ఇంకా మనం 8 అవర్స్ అయితే పడుకున్నాం అనమాట. నిన్న అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా. నైట్ జియో బంక్ దగ్గర చూసింటారు, అక్కడైతే పడుకొని నిద్రపోయినాను. కూడా వచ్చేసి చపాతీ ఉంటుంది కదా, రెడీమేడ్ చపాతీ చూపిస్తాను. ఇది అనమాట రెడీమేడ్ చపాతీ. ఇదైతే కొనుక్కొని వచ్చినాను, 2 అయితే తీసుకున్నాను అనమాట. మామూలుగా వచ్చేసి 40 రూపీస్, ఇవి మనకు వచ్చేసి 20 రూపీస్కే ఇచ్చాడు అనమాట. అన్లోడింగ్ అతనేది వాళ్ళ అంగడి ఉంటే 20 రూపీస్కే 2 ఇచ్చాడు. అంటే ఒక్కొక్కటి 20 రూపీస్, 40 రూపీస్ తీసుకున్నాడు. పర్లేప కేరళలో మనుషులు కానీ వాళ్ళ పలకరింపు కానీ చాలా బాగుంది. అసలు చూపిస్తాను వంట ఎలా చేస్తున్నాను. చూడండి గైస్, ఇదే అనమాట చపాతీ. చాలా సింపుల్ అనమాట ఇది చపాతీ చేయడం. నేనైతే ఇంతవరకు ఏం చేయలేదు. ఇటువంటి తీసుకొని ట్రై చేయాలి, మరి టేస్ట్ ఎట్లా వస్తుందేమో. మరి మంట వచ్చేసి లైట్గా పెట్టుకోవాలి. లైట్గా పెట్టుకొని ఇలా కాల్చుకోవాలన్నమాట. మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు వచ్చేసి ఒక 8 అయితే సరిపోతాయి. 8 కానీ 6 కానీ, అంతకంటే ఎక్కువ అయితే ఏం తినాం అనమాట. నైట్ టైం ఈ చపాతీలు తింటే ఇంకా కాస్ట్ కటింగ్ అనమాట. అమౌంట్ కూడా మిగులుతుంది. మనకు వచ్చేది అంతంత మాత్రం కదా, ఇద్దరు ఉన్నాము. ఇక్కడ నూనె ఎంత ఉంది అన్నమాట, సైడ్ తెచ్చుకుంటే అంతలోకి వెళ్ళిపోతుంది. ఇదన్నమాట చపాతీ. ఇంకా చేసుకొని తినేసి కాంట్లోడ్ చేయించేసుకొని అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎంటీ అయితే వెళ్ళిపోతాము. సో గైస్, చికెన్ అయితే తీసుకున్నాం చూడండి. శనివారం అని మనోడు అయితే తినడంట. తింటావా తినవా? తిన్నాక మళ్ళీ అయిపోయింది లేదంటే బాగుండదు. వద్దా? నిజంగా ఎటు చూడు, ఎటు చూసి చెప్పు. వద్దా? వద్దా? అయితే పొద్దున్న చికెన్ కూడా వేసుకున్నాలే. పెరుగు కావాలా? పెరుగు ఉంది చూడు, పెరుగు. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇదనమాట నా చికెన్. 2 లెగ్ పీస్ ఇచ్చాడు. అలాగే రోటీ చపాతీ అయితే కలుసుకున్నాం కదా, ఇది బొన్ను మాదిరి ఇచ్చాడు. బాగుంది బన్ను ఇది. అయితే తినేసి కొంచెం సేఫ్టీ ప్లేస్లో పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి లోడ్ అవుతుంది రేపు.